నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ సాక్షిగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. వాలంటీర్లకు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ పేరుతో దాదాపు 274 కోట్ల వరకు ఒక కంపెనీకి దోచిపెట్టినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. రామ్ ఇన్ఫో అనే సంస్థ ద్వారా వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాము అని చెప్పి ఏటా 68 కోట్లను ఐప్యాక్కు మళ్లించారు అని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఆయన ఏ విధంగా రాజకీయం చేయాలనుకున్నారు. సో అసలు ఈ రామ్ ఇన్ఫో సంస్థ ఏంటి, మరి దీని ద్వారా నిజంగానే ఐప్యాక్కు డబ్బు మళ్ళిందా, మరి ఆ ఐప్యాక్కు వీళ్ళకు శిక్షణ ఇచ్చింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, శ్రీనివాస్ గారు, ఈరోజు ఒక కుంభకోణం బయటకు వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్ని పథకాలు రచించారు అవన్నీ మనం చూసాము. చివరికి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళని కూడా వదిలేసిన పరిస్థితి. అయితే 274 కోట్ల వరకు వీళ్ళకి శిక్షణ పేరుతో ఖర్చు చేశారు అని చెప్పి ఇప్పుడు కుంభకోణం బయటకు వచ్చింది. నిజంగానే జరిగిందంటారా? దీనిపై మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇన్నోవేషన్, ఏది కుంభకోణాల్లో ఇన్నోవేషన్, కరప్షన్లో ఇన్నోవేషన్, వినూత్నంగా అవినీతి చేయడం ఎలా, అంటే ప్రజల ధనం కొల్లగొట్టడం ఎలా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు చేసింది మళ్ళీ చేయడు. ఏది అసలు గతంలో కొట్టినట్టుగా మళ్ళీ కొట్టాడు, ఇంకో రూపంలో కొట్టుతాడు, ఇంకో రకంగా కొడతాడు. అసలు ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అది క్విడ్ ప్రోకో 1.0, ఆ క్విడ్ ప్రోకో గురించే పాఠ్యాంశం అయిపోయింది. ఎక్కడ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, అదేంటి ఆక్స్ఫర్డ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్లో కూడా పెట్టినట్టున్నారు, హార్వర్డ్లో పెట్టారు. మనం మీడియాలో వచ్చినాయి ఇవన్నీ కూడా. అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కొడుకు ఎలా ఇక్కడ వినూత్నంగా అవినీతికి పాల్పడ్డారు. అంటే ప్రభుత్వ భూములు ఇవ్వడం, దానిలో ముడుపుల్ని తన కంపెనీల్లోకి తెచ్చుకోవటం. ఇప్పుడు మీరు అన్నది ఇదేంటి కొత్త కుంభకోణం అని ఏదో చెప్తున్నారు. ఇది ఆల్రెడీ 3 ఏళ్ల క్రితమే బద్దలైంది. నీలాయపాలెం విజయ్ కుమార్ తెలుగుదేశం నాయకుడు వాళ్ళందరూ దీన్ని బయట పెట్టారు. ఏది రామ్ ఇన్ఫో, దాని ద్వారా 274 కోట్లు ఉపాధి టెక్నో అని, లేకపోతే మ్యాక్స్ సెక్యూరిటీ ఆ గార్డ్స్ అనేది వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు జరగని శిక్షణ జరిగినట్లుగా. అంటే ఇప్పుడు ఈ 274 కోట్లు నిజంగా శిక్షణ ఇచ్చి తీసుకున్నారా, అసలు శిక్షణ జరపకుండానే తీసుకున్నారు? మనం చూసినట్లయితే ఈ ఉపాధి కానీ లేకపోతే ఈ మ్యాక్స్ అనేది కానీ ఇవన్నీ కూడా ఒక డొల్ల కంపెనీలు అన్నమాట. ఏడాదికి 68 కోట్ల చొప్పున వీళ్ళకి మరి తీసేశారంటే, గతంలో కూడా మనం చూసాం ఏంటి, జగన్మోహన్ రెడ్డి సాక్షి యాడ్స్, ఆ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయన ఎక్కడో బెంగాల్లోనో ఎక్కడో పనిచేసుకుంటా ఉంటుంటే ఐఏఎస్ ఆయన అసలు ఆ ముందే పాదయాత్రలో డీల్ కుదుర్చుకున్నాడంట. ఇతనితో పాటు పాదయాత్రలో కూడా నడిచాడు అంటున్నారు. ఎవరు? ఆ తుమ్మా. అతను అడ్డం పెట్టుకుని తన పేపర్కి, తన ఛానల్కి 307 కోట్లు ఏమి ఇచ్చాడు. అంటే 63% యాడ్స్ దానికే. ఇప్పుడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీకి ఇస్తే ఆ ప్రకారం ఒక ఎంపానల్మెంట్ కమిటీ ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు దేనికి ఎంత ఇవ్వాలి ఏంటి అంతా కూర్చుని. అది వదిలేసి ఏ ముఖ్యమంత్రి అయినా అసలు తన సొంత కంపెనీలకి ప్రభుత్వ ధనాన్ని ఇట్లా స్వాహా చేశారా? అంటే సారేమో సీఎంగా ఉంటారు, మేడం సీఈఓగా ఉన్న కంపెనీకి యాడ్స్ ఇస్తారు. అదే కాదు, అసలు వీళ్ళందరితో కొనిపించారు. ఏది ఆ సాక్షి పత్రిక 200 కోట్లు, ఇది 300 కోట్లు, అది 200 కోట్లు, 500 కోట్లు అసలు తుడిచిపెట్టారు. వాలంటీర్లతో కొనిపించారు, ఈ డిపార్ట్మెంటల్ హెడ్స్తో కొనిపించారు, వాళ్ళతో 140 కోట్లు, వీళ్ళతో 60 కోట్లు అన్నమాట. అసలు ఏ రకంగా జనం సొమ్ము లూటీ చేయొచ్చో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అయితే ఈ రామ్ ఇన్ఫో అనే సంస్థకి 2020కి ముందే కాంట్రాక్ట్ ఇచ్చారు, కానీ జీవో మాత్రం 2021 తర్వాత ఇచ్చారు అంటున్నారు. అంటే ఇది ముందు ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా? అంటే అసలు జీవో ఇవ్వాలా, ఇవ్వకుండా దోచేయకూడదా? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అంటే తను ఏమనుకున్నాడంటే అన్నిటికన్నా సుప్రీం అనుకున్నాడు. అసలు ఇక నేను ఏ కోర్టులకు, ఏ కేంద్రానికి నేను బాధ్యత వహించలేదన్న భ్రమల్లో తను ఉండటమే కాదు. ఇప్పుడు నేను 3 క్యాపిటల్స్ పెడతానంటే ఆపడానికి కోర్టులు ఎవరని అడిగాడు.
ఇంకా నాకు ఇంకా వాల్యూ ఏముందని అతను అన్న మాటలు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను ఒక దైవాంశ సంభూతుడుగా తను చెప్పిందే అందరూ ఆచరించాలన్నట్టుగా ఇక వ్యవస్థలన్నీ తనకి ఏది అడ్డం ఉండకూడదనేది అతని ధోరణి అన్నమాట. నిలువు దోపిడీ చేశాడు, రాష్ట్రాన్ని పంచుకు తిన్నారన్నమాట. ఏది దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు మొత్తం అందరూ అధికారులు నాయకులు మొత్తం దోచేసినటువంటి పరిస్థితి. అసలు వీళ్ళే కాదు, మనం చూసాము ఏది ఆయన ఇంటిపైనే దగ్గర 100 కోట్లు తాడేపల్లి ఇంటి మరమ్మతులకైన ఖర్చులు కనుక మనం మొత్తం చూసుకుంటే అసలు అంత సొమ్ము ఒక మీ ఇంటిపైన రిపేర్లకే ఖర్చు పెట్టారంటే ఇప్పటికి కూడా ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయాల, వాళ్ళ ఇంట్లోనే ఉంది ఫర్నిచర్. మరి అదే కోడెల శివప్రసాద్ని ఏం చేశారు? ఆయన తన ఇంట్లో ఫర్నిచర్ తీసుకుపోమని లేఖ రాశాడు, అయినా కూడా ఆయన చిత్రహింసలు పెట్టి అతని పైన ఫర్నిచర్ దొంగని ముద్రేసి ఆయన కొడుకు కూతురు పైన 19 కేసులు పెట్టి ఎంత హింసించారు. చివరికి ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పించారు. ఇతనే దొంగ అనాలి. ఇప్పుడు ఇతన్ని డిజిటల్ దొంగ అనాలా, లిక్కర్ దొంగ అనాలా, ఫైబర్ నెట్ దొంగ అనాలా, మైనింగ్ దొంగ అనాలా? ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతగా ప్రజాధనం దోచేయటం అనేది ఇది కేంద్రం మేల్కోవాలి. న్యాయస్థానాలు దీనిపైన మేల్కోకపోతే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది తయారవుతారో దీనికి అడ్డుకట్టపడాలి. నువ్వు ఇవాళ 3 పార్టీలని గెలిపించింది ఆ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అదే. ఎందుకని? వాళ్ళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురిని గెలిపించిన ఉద్దేశం అదే అన్నమాట. 54% ఓట్లు ఎందుకు వేశారు? 93% సీట్లు ఎందుకు ఇచ్చారంటే కారణం ఇదే. ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ బాధ్యత బీజేపీ తీసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నారు కాబట్టి. అట్లాగే ఈ రికవరీ చేయాలి. ఏది లూటీ చేసినటువంటి ఈ ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత లూటీ చేశాడో అది మొత్తం మళ్ళా రికవరీ చేయాలి. ఈ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే మరి వాళ్ళే వాళ్ళ హయ్యెస్ట్ స్టేక్ హోల్డర్ స్టేట్ గవర్నమెంట్లో కాబట్టి. అట్లాగే బాధితులకు న్యాయం చేయాలి. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత జనసేన తీసుకోవాలి. వాళ్ళ ముగ్గురు 3 పార్టీలని గెలిపించింది ఎందుకంటే ఈ 3 చెయ్యమని. చూద్దాం మరి ఏ విధంగా జరుగుద్దో చూడాలి. రైట్ సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు తరగతులు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. కానీ అక్కడ శిక్షణ తరగతులు జరగకుండానే కొన్ని కోట్లు కాజేశారు ఆ ఖర్చుల కోసం అని చెప్పి సాక్షి పత్రికలో ఒక యాడ్ వచ్చింది. సో ఆ కథనం ఏదైతే ఉందో దానిపైన స్వయాన స్పీకర్ గారే స్పందించడం, సాక్షి పేపర్ మీద వ్యవహారాల కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి నేను వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాను అని చెప్పి 274 కోట్లు కొల్లగొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఏసీబీ విచారణ కూడా జరగాలంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే జరగని వాటిని జరిగినట్టు ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే ఆయనకు ఒక్కడికే ఇలాంటి థాట్స్ వస్తాయంటారా? జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం, అపారమైన నమ్మకం ఏంటి అంటే నేను చోరీ చేస్తే ఎవరూ పట్టుకోలేరు అని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారమే అన్నీ నడుచుకుంటూ ఉంటాడు. మీకు ఒక జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ కుంభకోణాల లిస్టు చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఏపీపీఎస్సీ ఎగ్జాము పెడితే ఆ ఎగ్జాములో పాపం అందరూ చాలా కష్టపడి వచ్చి చదివి వచ్చి రాస్తే ఆ పేపర్లని డ్రైవర్ భార్యతోటి లేకపోతే ఇంకో వెల్డింగ్ పని చేసేవాడితోటి వాళ్ళతోటి దిద్దిచ్చి అందరూ డబ్బులు కొట్టేశారు. అంటే ఎందులో పడితే అంతకు ముందర మనం ఫైర్ సర్వీసెస్ దాంట్లో మనం చూసాం. డీజీ సంజయ్ ఆయన ఎస్సీలలో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఓ ట్రైనింగ్ పెడతా, నేను అవేర్నెస్ తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని ఎస్సీలకి అర్థమయ్యేలాగా చెప్పాలి, వాళ్ళ హక్కులేంటో వాళ్ళు తెలుసుకునేలాగా చెయ్యాలి, దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఒక ట్రైనింగ్ సెషన్ అని పెట్టి అసలు ఎక్కడ లేనే లేదు.
దానికి డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులు కొట్టేశారు. అంటే కొత్త కొత్త వినూత్నమైన విధానాలు ఎందులో దోపిడీ చేయటానికి. ఇందాక డివిఎస్ గారే ఆశ్చర్యపోయారు, అక్కడక్కడ ఒకే పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారు అని. ఇవి పాఠ్యాంశాలుగా అక్కడెక్కడో చేర్చడం కూడా కాదు. భారతీయ న్యాయ సంహితలో కూడా చాప్టర్ జగన్ అని ఒకటి పెట్టాలి. పెట్టేసి ఈ తరహా మోసాలని దోపిడీ, ఇదేమి దోపిడీ, వాలంటీర్లను పెట్టి నువ్వు ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసు. వాలంటీర్లను తీసుకొచ్చి వాళ్ళని ఎట్లా వాడుకొని అసలు నువ్వు చేసింది ఏంటి, అక్రమ రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యం స్మగ్లింగ్ దగ్గర నుంచి వాలంటీర్లు చేశారు. ఆ వాలంటీర్లు ఆ రేషన్ బియ్యం అమ్మేవాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్తారు. వాడి దగ్గరికి వెళ్ళి ఆ మిగిలిపోయిన రేషన్ బియ్యాన్ని అంతటినీ కూడా ఓ చోటకి చేర్చాలి. చేర్చేది వాలంటీర్ గాడు. అట్లా చేరుస్తాడు. వాడి డబ్బులు వాడికి ఇస్తాడు, వీడి డబ్బులు వీడికి ఇస్తాడు, వాడు తీసుకోవాల్సిన వాడు తీసుకుంటాడు. అట్లా వెళ్ళిపోయి కాకినాడ పోర్టుకి వెళ్ళి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకి ఎగుమతి అయిపోతాయి. వాలంటీర్ వ్యవస్థ నువ్వు ఏమని చెప్పి తీసుకొచ్చావు, ప్రజల వద్దకి మొత్తం అంతే పరిపాలన మొత్తాన్ని మీ ఇంటికి తీసుకొస్తానని చెప్పి అదొక సంస్కరణ అన్నాడు. అసలు నన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నాడు 100 సార్లు 200 సార్లు. చాలామంది అనుకొని ఉంటారు నిజంగా చంద్రబాబు నేర్చుకోవాలేమో ఈయన్ని చూసి అని. ఈ వాలంటీర్ల వ్యవస్థని పెట్టాడు, దోచుకున్నాడు మొత్తం వాలంటీర్లతోటి. ఇందాక డివిఎస్ గారు కూడా అదే చెప్పారు, సాక్షి పేపరు సేల్స్ మెన్లను చేసేసాడు. సాక్షి పేపర్ అమ్ముకోవాలన్నమాట వాడు వెళ్ళి. మళ్ళీ వాళ్ళే ఓడిచ్చారని చెప్పాడు. వాళ్ళే తర్వాత ఎలక్షన్ల ముందరేమో చొక్కా మడవండి, నేను మడిచా మీరు కూడా మడవండి అన్నాడు. మరి వాళ్ళు మరిచా, నేను అప్పుడే చెప్పాను, నేను ఎలక్షన్లకు ముందరే చెప్పేట్లే, నువ్వు చెప్పావు కానీ వాళ్ళు ఏం మడవట్లేదా చేతులు, నువ్వు ఓడిపోతావని వాళ్ళకు కూడా తెలిసిందని నేను ఎలక్షన్ల ముందర కూడా చెప్పా. చొక్కా మడవాలన్నాడు, ఎవడు మడవలేదు, అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు, జనం మడిచారు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ వాలంటీర్లు అందరితోటి రాజీనామా చేద్దామని మొదలుపెట్టి రాజీనామా చేయించాడు. వాళ్ళు మొత్తుకు చచ్చారు చాలామంది. అయ్యా నువ్వు రాజీనామా చేయిస్తే మనం వచ్చే ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇవ్వదయా అంటే, నో మీరు నా కట్టు బానిసలు, నేను ఎట్లా చెప్తే అట్లా చేసి చావాల్సిందే మీరు అన్నాడు. చేశారు, చచ్చారు. అంటే ఇప్పుడు ఆ వాలంటీర్లకి ట్రైనింగ్ పేరు మీద ఆ వాలంటీర్లకి ట్రైనింగ్ట, ఆ ట్రైనింగ్ ఎవడిస్తాడో తెలియదు. అన్నీ కూడా దేవతా వస్త్రాలు అంటారనమాట. మనకు కనపడవు, మనకే కాదు దేవుడికి కూడా కనపడవు. జగన్మోహన్ రెడ్డి చేసే ఇవన్నీ కూడా దేవుడికి కూడా కనపడవు. వస్తాడు ట్రైనింగ్ట, ఆ ట్రైనింగ్ ఎక్కడిచ్చావు, వాలంటీర్లని ఎక్కడికి తీసుకెళ్ళావు, ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చావు, అసలు ట్రైనింగ్ లేదు ఏమీ లేదు. ట్రైనింగ్ ఇచ్చినట్టు రాసుకోవటం. బలానా వాలంటీర్ల లిస్ట్ ఉంటుంది కదా, ఆ వాలంటీర్లు మొత్తం 99% మంది మా పార్టీ వాళ్ళే అని ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు చెప్పేశాడు కదా, వాళ్ళనే పెట్టుకున్నారు కదా. వాళ్ళ పేర్లు ఇవ్వటం, వీళ్ళు రాసుకోవటం, ట్రైనింగ్కి వచ్చినట్టు అటెండెన్స్ వేసుకోవటం, ఆ డబ్బులు వీళ్ళు కాజేయటం. ఇది తంతు. అంటే నువ్వు వాలంటీర్లని పెట్టింది ప్రజాసేవ కోసం కాదు, నువ్వు దోచుకోవటానికి. నువ్వు ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు నీలాయపాలెం విజయ్ కుమార్ ఇవన్నీ తీసుకొచ్చి ఎలక్షన్ల ముందర చెబితే ఓ గయ్యను విరుచుకుపడ్డారు ఈ వైసీపీ లీడర్లు అందరూ. మా జగనన్న అట చేస్తాడా, మా జగనన్న అట చేస్తాడని 274 కోట్లు కాజేశారు. ఆ రోజు విరుచుకుపడ్డ వాళ్ళందరూ కూడా చెప్పాలి ఇప్పుడు, అట చేస్తారా ఇట చేస్తారా అని. ఇప్పుడు ఈ వాలంటీర్లని నువ్వు ఎందుకు వాడుకోవాలి, నువ్వు ఎందుకు వాడుకున్నావు? వాలంటీర్ వ్యవస్థ అనేదే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది నీకు ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, ఆ సర్పంచ్కి ప్యారలల్గా నువ్వు ఇంకో మనిషిని తెచ్చిపెట్టావు. ఈ మనిషిని తెచ్చిపెట్టి నువ్వేం చేసావు, ఎమ్మెల్యే మీద నిఘా పెట్టావు. ఎమ్మెల్యే మీద నిఘా పెట్టావు. ఆ ఎమ్మెల్యే చెబితే ఈ వాలంటీర్ వినడు.
నాకు డైరెక్ట్ జగన్ దగ్గర నుంచి ఆదేశాలు వస్తే తప్ప నేను చేయను అంటాడు. అంటే నువ్వు హార్డ్ కోర్ మనుషుల్ని వాలంటీర్లుగా పెట్టావు. ఇంకొక హార్డ్ కోర్ మనుషులు అంటే జగన్ దగ్గర ఉన్న మనుషులందరూ వీళ్ళే హార్డ్ కోరే. ఈ లిక్కర్ డబ్బులు కూడా సరఫరా పకడ్బందీగా లెక్క పెట్టి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ మనుషులు. అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే వైన్ షాపుల్లో ఉన్న వీళ్ళు, వైన్ షాపులు బాధ్యులుగా ఉన్న వాళ్ళు, ఈ వాలంటీర్లు, వీళ్ళందరినీ కూడా ఒక మాఫియా కింగ్ లాగా ఒక డెన్లో కూర్చొని పాత సినిమాల్లో, పాత కేఎస్ఆర్ దాసు సినిమాల్లో ఆ డెన్లో కూర్చొని ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ నడిపిస్తూ ఉంటారనమాట. కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు పెట్టుకొని టోపీ పెట్టుకొని ఉంటారు. సినిమా ముందరి నుంచి అంతా వెనక నుంచి చూపిస్తారనమాట వాడిని. సినిమా చివరిలో వాడు ఇటు తిరుగుతాడు కెమెరా వైపు, తిరిగితే నువ్వా డాన్ అంటారనమాట. అట్లా ఇప్పుడు ఈ కేఎస్ఆర్ దాస్ సినిమాలో ప్రభాకర్ రెడ్డి లాగా మనకి ఈ జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. వచ్చి ఇటు తిరిగితే నువ్వా, ఏ కుంభకోణం చేసినా నువ్వే కనపడతావేంటయా అని చెప్పి ఈ రోజున పరిస్థితి ఎట్లుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అరే మనకు తెలియకుండా ఇది చేశాడా, మనకి తెలియకుండా ఈ కుంభకోణం చేశాడా, మనకి తెలియకుండా ఈ కుంభకోణం చేశాడా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత లుకలుకలు ఎక్కువైపోయినాయి. ఎంత ఎక్కువైపోయినాయి, ఇంత దొబ్బాడా, మనకి తెలియకుండా ఇంత దొబ్బాడా, మనం దొబ్బిందే ఎక్కువ అని మనం అనుకుంటుంటే అమ్మ ఇన్ని కోట్లు వేసాడా, ఇన్ని వందల కోట్ల, ఇన్ని వేల కోట్ల అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన, అంటే రాష్ట్రంలో ఈ వ్యవస్థల్ని నాశనం చేసిన ఈ విధ్వంసం నిజంగా చంద్రబాబు నాయుడుకి అంత కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు. కానీ అదే ఇంకోటి అయితే బేరమని పారిపోయేవాడు. అట్ట పారిపోవాలనే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాఫియాలను పెట్టుకున్నాడు. మాఫియా ఎంత బలంగా ఉందంటే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఆ మాఫియా ఎంత బలంగా ఉందంటే విడుదల రజని చూసాం కదా, ఆమె వచ్చి పోలీసులను కొట్టి మొత్తం మాఫియా అంతా వచ్చేసారు రంగంలోకి. వచ్చి మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇట్టక చేస్తారా అని అడుగుతాడు ఆ పేరుని నాని వచ్చి. మరి మా ఇంట్లో ఆడపిల్లలు కుంభకోణాలు చేయరుగా, మా ఇంట్లో ఆడపిల్లలు నీ శ్రీకాంత్ రెడ్డి లాంటి పియ్యని పెట్టుకొని వాడి దగ్గర ఆధారాలు ఉంచరు కదా. మా ఇంట్లో ఆడపిల్లలు అట్లా పోలీసుల మీద తిరుగుబాటు చేయరు కదా, చొక్కాలు పట్టుకోరు కదా, పోలీసులు చొక్కాలు పట్టుకోరు కదా. ఈ పేరుని నాని వచ్చి చెప్తాడు మీ ఇంట్లో ఆడపిల్లల్ని కూడా ఇట్టక చేస్తారా అని. ఎందుకు చేస్తారు? చేయరు. ఇటువంటి మాఫియా ముఠాలని నిజంగా కూడా చాలామంది ఇప్పుడు అదే అడుగుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా ఉండాలి. ఈ మాఫియాని అడ్డుకోకపోతే సమాజంలో ఇప్పటికే కొంచెం గంజాయి కంట్రోల్ అయింది, గంజాయి బ్యాచ్ కంట్రోల్ అయింది. మీరు చూడండి ఆ రేపులు, మర్డర్లు అవన్నీ బాగా తగ్గినాయి. బాగా ఎక్కడికక్కడ పోలీసులు బెండు తీస్తున్నారు. ఈ గంజాయి బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్ బెండు తీస్తున్నారు. ఈ మాఫియా దాకా ఇంకా రావాలి, త్వరగా రావాలి. విడుదల రజని ఏమన్నా భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిందా, లేకపోతే నిన్న మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏదన్నా పార్టిసిపేట్ చేసిందా? ఇప్పుడుకొచ్చు క్వారీ ఓనర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే, లంచం తీసుకుంటే ఆమె మీద ఏసీబీ కేసు ఉంటే ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలని పోలీసులు సేకరిస్తూ ఉంటే అడ్డుపడి పోలీసుల మీద తిరుగుబాటు చేస్తున్నది. అంటే బయట వినిపిస్తున్నట్టు నాకేందంటే సార్, ఇప్పుడు ఆవిడ మీద కొన్నే బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఆయన పిఏ కోడిగుడ్లు కుంభకోణంలో ఇరుక్కున్నారు. సో అదే ఎవరికో డబ్బులు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి ఆ కేసులో అరెస్ట్ చేస్తే, సో దానితో కూడా ఈవిడికి సంబంధం ఉందేమో, అందువల్ల ఆయన్ని పోలీసులు పట్టుకోవడం ఈవిడ కంగారు పడుతుందేమో అని చెప్పి కూడా బయట మాట్లాడుకుంటున్నారు. శ్రీకాంత్ రెడ్డిని పిఏగా పెట్టుకుందే ఇందుకు కదా, నీకింత నాకింత అని క్విట్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడో వీళ్ళు దగ్గర నుంచి గమనిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి స్టేట్ లెవెల్లో చేస్తాడు, విడుదల రజని లాంటి వాళ్ళు కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేస్తారు. అన్నీ అవే దందాలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బులు 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 డబ్బులు. ఎట్లా సంపాదించాలి, ఎట్లా అక్రమంగా, ఎవడు నాశనం అయిపోయినా పర్వాలేదు మనం ఎట్లా సంపాదించాలి అన్న ఆలోచనతో చేశారు. ఈ రోజున వాలంటీర్లు కూడా వాలంటీర్లని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడో, ఎంత కొల్లగొట్టాడో చూడండి.
అసలు అది ట్రైనింగే ఇవ్వకుండా వాళ్ళకి తీసుకొచ్చి 274 కోట్లు ఆయన జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీజు పెట్టడానికి 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఒక్క కుంభకోణంలో 274 కోట్లు కొట్టేశాడంటే ఇంకా మీరు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, ఎట్టబట్టుకోవాలి? ఇప్పటికి వచ్చి నీతులు చెప్తూనే ఉంటాడు, పొద్దున్న లేచి నీతులు చెప్తూనే ఉంటాడు, అదంటాడు ఇదంటాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఈ వాలంటీర్లకి ఈరోజు రేపండి ఇంకా రేపటి నుంచి వాలంటీర్లుగా నిన్నటి వరకు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రదర్శనలు చేస్తారండి. అంతవరకు అయితే గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి దోచుకున్నాడు. వాళ్ళకి శాలరీ హైక్ ఇవ్వమంటే కూడా ఆయన 5 ఏళ్లలో వాళ్ళకి శాలరీ పెంచిన పరిస్థితులు, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి చాలాసార్లు దన్నారు. చాలాసార్లు ఇక ఇప్పుడు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడానికి రోడ్ల మీదకి వస్తారు మళ్ళీ. సార్, ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభం చేసి సచివాలయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు ఏ విధంగా చేశాడో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు చెప్తున్న పరిస్థితి. అసలు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు? అలాగే మనం చూస్తుంటే ఆయన హయాంలో వచ్చిన జీవోలన్నీ కూడా వాళ్ళ నాన్న ఇచ్చాడు. అంటే తెచ్చిన జీవోలన్నీ కూడా రహస్య జీవోలు. అంటే ప్రతి కుంభకోణం వెనుక కూడా ముందు పక్క ప్లానింగ్ ఉంది అని అర్థమవుతుంది. అంటే ప్లాన్ చేసి కాంట్రాక్ట్లు ఇచ్చిన తర్వాతనే జీవో పాస్ అవుతుంది. అంటే ఆ జీవో కూడా రహస్య జీవోలు అని చెప్పి ఆ తర్వాత తెలిసిందనుకోండి. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు బయటకు వస్తున్నవి కొన్నే, ఇంకా బయటికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. అదే మోసం. జగన్ మోసం ఏంటి? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఆ రోజేమో నేను ఇక్కడే ఉంటున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని అని చెప్పాడు. అటు ఉమ్మారెడ్డితో చెప్పించాడు, రోజాతో చెప్పించాడు. గెలవంగానే చంపేశాను. 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నం వెళ్ళిపోతానన్నాడు, అక్కడే నేను కాపురం ఉంటానని వాళ్ళతో చెప్పాడు. మళ్ళా వాళ్ళని మోసం చేశాడు. ఎక్కడ? విశాఖపట్నం. అక్కడ భూములన్నీ కబ్జా చేసేశారు. అంటే మోసానికి అతను ప్రతిరూపంగా ఈ కుంభకోణాలన్నీ కూడా ఇప్పుడు ఎంత దుబారా చేశాడు అంటున్నారు. ఎన్ని జీవోలు, రహస్య జీవోలు పెట్టాడు. అంటే అతని అడ్వైజర్స్ ఎవరు? సలహాదారులు. మన సత్యమూర్తి గారికి తెలుసు ఏంటి, 680 కోట్లు అంట. దగ్గర ఒక 70 మంది ఏమో సలహాదారులను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చిన జీతభత్యాలు ఎంత? 680 కోట్లు. అసలు ఆయన ఎవరు? ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ అడ్వైజర్. సింహభాగం ఒకటికే చీఫ్ అడ్వైజర్ ఎవరు? సకల శాఖ మంత్రి. అతనికి ఇచ్చిందే 140 కోట్లు అంట. ఏది? సకల శాఖ మంత్రి. ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి అటు జీతభత్యాలు కావచ్చు, అలవెన్స్లు కావచ్చు, మొత్తం అతను 140 కోట్లు. అంటే ఇది మనం చెప్పింది కాదు, నాదెండ్ల మనోహర్ బయట పెట్టాడు. 680 కోట్లు ఆయనకు అప్పటికున్న లిస్టు ప్రకారం. ఇంకా ఎంతమంది అడ్వైజర్లు తెలియకుండా ఉండాలి. అడ్వైజర్లకు ఇచ్చే డబ్బు కావచ్చు, లేదంటే ఇప్పుడు వాలంటీర్లకు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా ప్రజలదే కదా సార్, ప్రభుత్వం నుంచి మరి ఆయన క్విడ్ ప్రోకోలో సంపాదించింది ఏం పెట్టలేదు కదా, ప్రజలదే ఇదంతా. ఇప్పుడు వాలంటీర్ల చరిత్ర అంతా చెప్పారు సత్యమూర్తి గారు. ఏంటి అసలు ఇప్పుడు వాలంటీర్లు లేరు. ఇప్పుడు సంవత్సరం అయింది, పరిపాలన సాగట్లేదా? అసలు ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు కదా, అంటే ముఖ్యమంత్రే వాలంటీర్గా మారాడు. వాలంటీర్లను పీకేయటం దేవుడి వరకు. ఇప్పుడు ఏంటి? వాలంటీర్లు లేకుండా ప్రభుత్వం ఎలా నడుస్తోంది, ఎలా అమలు అవుతున్నాయి? అంతకన్నా ఎక్కువే ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ల జీతాలతో సంవత్సరానికి 2000 కోట్లు దండగ చేశాడు. అంటే ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు వాలంటీర్ల జీతాలు. ఇప్పుడు మరి అది లేకుండానే నడుస్తుంది కదా. ఈ 10,000 కోట్లు ఉంటే పోలవరం కంప్లీట్ అయిపోయేది, అమరావతి కంప్లీట్ అయిపోయేది. అసలు మొత్తం ఏంటి? అనేక రకాలుగా ఆ డబ్బు ఉపయోగించుకోవచ్చు కదా. అసలు ఎంత దుబారా చేశాడు. స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్. అంటే నీకు తాడేపల్లి నుంచి వెంకటపాలెం వెళ్ళాలంట, పట్టాలు పంపిణీయో ఏదో అన్నాడు కదా, అది R5 భూములు. ఎంత దూరం నీకు? 7 కిలోమీటర్ల హెలికాప్టర్లో వెళ్ళాడు. తెనాలి పోయాడు. తెనాలి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. అక్కడికి హెలికాప్టర్లో పోతాడు. అసలు ఢిల్లీ అయితే ఇక స్పెషల్ ఫ్లైటు. అసలు అతను ఇంకొక ఇది కూడా ఏది, అసలు స్పెషల్ ఫ్లైట్ అతనికి సిటీ బస్సు. ఎట్లా? తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తాడు, భార్యను అక్కడ దించుతాడు, మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ పోతాడు.
అక్కడేదో పని చూసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు ఆమెని పికప్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఏంటి ఇది క్యాబా? అంటే ఇప్పుడు అతన్ని ఎంత దుర్వినియోగం చేశాడు అంటే అదే చెప్తున్నాను అనమాట. ఏది వరుస పెట్టి మొత్తం అంతా దోచేసిన పరిస్థితుల్లో మనకు తెలిసేంటి లిక్కర్ మాఫియా, ఏదో రోజుకు 2 కోట్లు వసూలు చేశారంటే అనుకున్నాం. లేకపోతే శాండ్ మాఫియా రోజుకి 8 కోట్లు వసూలు చేశారంటే అసలు లేదు, రోజుకు 10 కోట్లు, నెలకి 300 కోట్లు. అసలు వాళ్ళ ఇంట్లో 300 కౌంటింగ్ మిషన్లు ఉన్నాయి, 900 మంది సిబ్బంది ఈ నోట్లు లెక్క వేయటమే పని. అంటే ఇతని అవినీతికి అసలు హద్దు లేదు, అవధులు లేనంత అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అదే మనం అంటోంది, విధానంలో కొత్త విధానంలో అవినీతి చేయడంలో అతను మించినాడు లేడు. అసలు అంత దోచేస్తారనేది కూడా ఎవరికి ఊహించని కూడా ఊహించలేదు ఇదన్నమాట. ఇవాళ మనం అంటోంది అదే, ఈ అవినీతి పైన ఇవాళ తేల్చాల. ఏది మొత్తం లిక్కర్ మాఫియా ఒక కొలిక్కి వస్తుంది, అరెస్టులు అంటున్నారు, వాళ్ళేం పరారైపోయారు చాలామంది. అట్లాగే శాండ్ మాఫియా, మొత్తం ఈ భూ కుంభకోణాలన్నిటిపైన కూడా మనం చెప్పుకుంటుంది, మనం డిమాండ్ చేస్తుంది ఒకటి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలి, బాధితులకి న్యాయం చేయాలి. ఆ బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పైన పెట్టారన్నమాట. అరే డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు సాక్షి వాళ్ళకి, సాక్షి వాళ్ళని తీసుకొచ్చి ఐప్యాక్లో ఉద్యోగాలు, వాళ్ళే ఐప్యాక్ వాళ్ళు వచ్చి అసలు మున్సిపాలిటీలో కూర్చుంటారు, కార్పొరేషన్లో కూర్చుంటారు, అక్కడ సాక్షి ఎంప్లాయీసే. అసలు ఇవి ఏంటి, ప్రభుత్వ డబ్బుని ఇలా నీకు పప్పు బెల్లాలాగా పంచిపెట్టాడు, దోచేశాడు. ఎంతమంది ఇప్పుడు సాక్షి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఫైబర్ నెట్లో పెట్టాడు. మైనింగ్ కార్పొరేషన్లో అతను ఎవరు, మిథున్ రెడ్డి చెప్పాడని చెప్పి ఒక 45 మందిని పెట్టారు. అగ్నిమాపక శాఖలో మేడం సైన్యం అంతా అందులో ఉన్నారు. అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన 78 మందిని పెట్టారు. ఏది అవినాష్ రెడ్డి చెప్పాడని, ఒక్కొక్కడికి ₹1,00,000, ఒక్కొక్కడికి 1,50,000. ఇప్పుడు ఈ ఐప్యాక్ 274 కోట్లు ఇచ్చారన్నావు, ఏం చేశారు వాళ్ళు? జడ్జీల మీద పోస్టులు పెట్టారా? వాళ్ళు అందుకే కదా వాళ్ళకి ఇచ్చింది. జడ్జీల మీద పోస్టులు పెడితే నువ్వు డబ్బు ప్రభుత్వ జీతాలు ఇస్తావా? చంద్రబాబు మీద, ఆయన భార్య భువనేశ్వరి మేడం మీద, లేకపోతే లోకేష్, బ్రహ్మణి, లేకపోతే పవన్ కళ్యాణ్ పెళ్ళాల మీద పోస్టులు పెడితే ప్రభుత్వ జీతం ఇస్తుందా? ఇచ్చిందిగా. అంటే అసలు ఇది ప్రభుత్వమా, ఒక మాఫియానా? గతంలో జరిగింది పాలన జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, అది ఐప్యాక్ పాలన. అదేంటి, ఒక మాఫియా పాలన అన్నమాట. సో ఈ ఐప్యాక్ కూడా శిక్షణ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ అప్పట్లో ప్రతిపక్షాల మీద రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్లో ఏ విధంగా రెచ్చగొట్టాలి, ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా పెంచాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చారంటున్నారు. ఇది మొత్తం కూడా అసలు ఏసీబీ వస్తే కానీ మొత్తం బయటకు వస్తుంది స్కామ్ అంతా అని చెప్పి ఐఏఎస్లు అంటున్నారని వినిపిస్తుంది. సో ఏసీబీ రావాలంటారా, దర్యాప్తు చేయాలంటారా? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు శిక్షణ ఇచ్చారు అంటే అందులోనే సెక్షన్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎట్ట పెట్టాలి, బూతులు ఎట్ట మాట్లాడాలి, వాటిట్లో చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సారా షాపుల్లో కూర్చున్న వాళ్ళు, ఈ ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళు అయితే విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు పెడితే అందులో వచ్చారు కదా, మొత్తం కోట్లు గిట్లు వేసుకొని పారిశ్రామికవేత్తల్లాగా వచ్చి 1:30 కాగానే తిండి కోసం కొట్టుకున్నారు. ఆ ప్లేట్లు ఎగబడి లాక్కుంటే అసలు స్టాళ్ళు వేసి పెడతారు కదా, బఫే పెడతారు కదా, పెడితే టెంట్లు కూడా అవి కూడా పిక్కుని పోయారు. ఆ పాత్రలు మాయమైపోయినాయి. అంటే అంత కరువులో ఉన్న వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు ఎట్ట పెడతారో మనకైతే అర్థం కాల. ఈ మొత్తం ఈ బ్యాచ్ అంతా ఇంతే అనమాట. వాళ్ళు ఆ మద్యం షాపుల్లో నడిపేవాడికి, వాలంటీర్కి, ఈ ఐప్యాక్లో పనిచేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఎవరికి ఏమి తేడా ఉండదు, అందరూ ఒకటే. వాళ్ళందరితోటి ఎలక్షన్లు అయిపోగానే ఇంకా రిజల్ట్స్ వస్తాయనగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ వాళ్ళతో కూర్చొని ఇట పెట్టుకొని సెల్ఫోన్లో సెల్ఫీ దిగాడు. ఆ సెల్ఫీ దిగిన ఫోటో తీసి ఎనలైజ్ చేస్తే అందులో విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలుగా ఉన్నవాళ్ళు వీళ్ళు అందరు మొత్తం అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటారు. వీడియోలు చేసి జగనన్న మా ఎమోషన్, జగనన్న అసలు మాకు ఆరాధ్య దైవం అని చెబుతే వాళ్ళందరూ అందులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇట్ట ఫోటోలు తీసుకున్నా, సెల్ఫీ తీసుకుంటూ వెనక అంతా
ఎలక్షన్లకి ఫలితాలు రావడానికి ముందు ఫేర్వెల్. ఫేర్వెల్ అని అప్పటికి తెలీదు, ఆయనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. ఫేర్వెల్ ఇచ్చాడు. అట్లా వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లను కూడా ఎంత దారుణంగా వాడుకున్నాడు, ఎంత దారుణంగా, ఎంత ఎక్స్ప్లాయిట్ చేశాడు. అసలు సినిమా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాడు. ఆ రామ్ గోపాల్ వర్మకి ఆ వ్యూహం అనే యాత్ర అనే వాటికి కూడా ప్రభుత్వ ధనమే. అవి చూసినందుకు డబ్బులు, అవి చూస్తే ప్రేక్షకులు చూస్తే ఆ డబ్బులు రామ్ గోపాల్ వర్మకి ఇస్తాడనమాట. ఇన్ని కుంభకోణాలు పెట్టి, ఈ వాలంటీర్లను పెట్టి గడప గడపకి తిప్పి, ఆ రోజాకి ఒక సంచి ఇచ్చి, ఆ సంచిలో జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఇచ్చి, ఆ రౌండ్గా ఉంటుంది, జగనన్న నువ్వే మాకు దిక్కు అని మామూలుగా, నువ్వు లేకపోతే అసలు మేము పుట్టేవాళ్ళం కూడా కాదు, నువ్వు లేకపోతే మేము చచ్చిపోయేవాళ్ళం, నువ్వు లేకపోతే మేము రోజు మంచినీళ్ళు కూడా తాగం, అన్నా జగనన్న నువ్వే మాకు దిక్కు అని స్టిక్కర్లు వేసి ఊరూరు తిరిగి రోజా సంచి వేసుకొని, అన్న మళ్ళీ వస్తాడు, అన్న దంచుతాడు అన్నది. దంచినంత వరకు చాలేమ్మా, నువ్వు కూడా బో అని చెప్పి పంపించారు. ఆ స్టిక్కర్లు అతికించడానికి ట్రైనింగ్ ఎందుకు? ఆ స్టిక్కర్లు అతికించడానికి ట్రైనింగు రామ్ ఇన్ఫో వాళ్ళు 274 కోట్లు తీసుకొని ఆ స్టిక్కర్ జగనన్న నువ్వే మా ధైర్యం అని స్టిక్కర్ అతికించడానికి వాళ్ళకి ట్రైనింగు. వాళ్ళు ఏం చేశారు, పెన్షన్ డబ్బులు పంచాల్సిన పెన్షన్ డబ్బులు తీసుకొని ఎంతమంది పారిపోయారో ఒకసారి తీయండి, బయటికి లెక్కలు తీయండి. ఇవాళ ఎవడన్నా పారిపోతున్నాడా? ఎవడన్నా అట్లా పారిపోయే అవకాశం ఉందా? అంటే గవర్నమెంట్ అంటే ఇట్లుండాలా, డబ్బులు ఇచ్చేసి జంప్, నీకు సగం నాకు సగం అని చెప్పి వాడి మీద కేసు పెట్టి ఇచ్చేసి. ఇది ఒక వాలంటీర్ అయితే వైజాగ్లో వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాడు, పాపం ఒంటరిగా ఉంటుందామా, చూశాడు, గొంతు బిసికాడు, ఆమె బంగారం గింగారం అంతా దోచుకొని పారిపోయాడు. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అప్పట్లో ఇచ్చారు కదా సార్, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అది ఇచ్చారు. అది ఇచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టిందే అందుకు. దానిలో అడ్వాంటేజ్ ఏం తీసుకున్నాడంటే, వాలంటీరు చూశాడు ఇందులో ఒంటరి మహిళ ఉంది, మనం ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేశారు. అంటే పెళ్ళిగానే ఆడపిల్లల్ని వాళ్ళని ఎంత టార్గెట్ చేశారో, ఎట్లా చేశారో మనందరం గమనించాం, చాలా ఆవేదన చెందాం ఆ రోజున. ఈ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దోపిడీ మరి వాళ్ళకి అప్పుడే తెలిసాము, ఇతను మనల్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నాడు కాబట్టి మన ఇష్టం వచ్చి పని మనం చేద్దామని చెప్పి చేసుకున్నట్టున్నారు. కొన్ని చోట్ల అయితే నాకేదో ల్యాండ్ ఉంది, నా పిల్లాడి చదువుకో పిల్ల పెళ్ళికో ల్యాండ్ అమ్ముకోవాలి, ఆ ల్యాండ్ అమ్ముకోవాలంటే మామూలుగా అంత ముందర ఎవరికన్నా బేరం చూసుకొని అయ్యా చూడండి అంటే సరిపోతుంది. ఇప్పుడు నా ల్యాండ్ అమ్మాలన్నా, నా ఇల్లు అమ్మాలన్నా వాలంటీర్కి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ వాలంటీర్ వచ్చి వాడు ఇంటిని చూసి ఇది అమ్ముతున్నావా, ఓకే ఎంతకు అమ్ముతావు అని వాడు అడిగి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎమ్మెల్యేకి ఇస్తే, ఆ ఎమ్మెల్యే అంటాడు 50 లక్షలు కాదు 10 లక్షలకు అడుగు అని చెప్పి వాడు చెబితే వీడొచ్చి 10 లక్షలకి అడిగితే ఇట్లా కొల్లగొట్టారు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని. అది ఎమ్మెల్యేకి తెలియకుండా ఉండాలి అంటే వీడికి 2 లక్షలు ఇస్తే వీడు పక్క జరుగుతాడు, తెలియకుండా పక్కకి వెళ్ళిపోతాడు. నీకు వాడికి ఆ వాలంటీర్కి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఎమ్మెల్యేకి చెప్తాడు, ఆడొచ్చి కూర్చుంటాడు. నీకు ల్యాండ్ అంతే, ల్యాండ్ కొలతలు వేయాలి, అమ్ముకోవాలంటే పొలం కొలత వేయాలి. వాలంటీర్ గడి చెప్తే తప్ప కొలత వేయరు పొలం, వాడు కొలత వేయించాలంటే వీడికి కొంత ముడుపు ఇవ్వాలి. ఇట్ట దోచుకున్నారు. అక్కడ పైన ఆయన అట్ట దోచుకుంటున్నాడు అని చెప్పి కింద వాళ్ళు ఇట్ట దోచుకున్నారు. ఈ కింద దోచుకునే వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళని మళ్ళీ దోచుకున్నాడు. దోపిడీ 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 పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బులు వెనక పట్టడం తప్ప ప్రజల గురించి ఒక్క 10 నిమిషాలు కూడా ఆలోచించిన పాపాన పోలేదు ఈ మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా.